వైసీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో జగన్కు అత్యంత సన్నిహితుడు దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ప్రమేయం మరోమారు తెరపైకి వచ్చింది. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి చెప్పడం చర్చనీయాంశమైంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని, ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు, రహస్యాలు, లోగుట్లన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి చెప్పడం సంచలనం సృష్టించింది. జగన్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారి నుంచి ముడుపులు వసూలు చేయడం లాంటి బాధ్యతలు రాజ్ కసిరెడ్డి నిర్వహించేవారని ప్రధాన అభియోగం. సిఐడి, సిట్ దర్యాప్తులోనూ ఇప్పటికే దీనికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తాజాగా విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డి పేరు చెప్పడంతో ఆయనెవరు, జగన్కు ఆయనకు మధ్య సంబంధం ఏంటి, మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఏమిటనే ఆసక్తి నెలకొంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించారు. తెర వెనుకంతా మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని అభియోగం. వైసీపీ పాలనా కాలంలో ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 450 రూపాయల వరకు లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారని, నెలకు 60 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 4 ఏళ్ల 2 నెలల్లో 3,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారనే ఫిర్యాదులు ఉన్నాయి. లంచాల వసూళ్ల నెట్వర్క్లో నాటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఓ పెద్ద రెడ్డి కుమారుడు మాస్టర్ మైండ్ గా వ్యవహరించగా అదంతా పక్కాగా అమలు చేయడంలో రాజ్ కసిరెడ్డి కీలకమని సిట్ గుర్తించింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో దీనికోసం కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నడిపినట్లు తేల్చింది. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్లు అమ్మాలనేది ఆయన ఆదేశాల మేరకే జరిగేవని సిట్ విచారణలో తేలింది. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థలు చెల్లించే లంచాల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండ్లర్లు, క్యాష్ కొరియర్లతో కూడిన వ్యవస్థ నిర్వహణంతా రాజ్ కసిరెడ్డే చూసేవారని, ఆ లంచాల్ని బిగ్ బాస్ కు చేరవేయడంలో కీలక పాత్ర ఆయనదేనన్న అభియోగాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి తాజా ప్రకటనతో ఈ అంశాలన్నీ చర్చనీయాంశమయ్యాయి.